friends, both print and electronic media. ఈరోజు మిమ్మల్ని అందరినీ పిలవడానికి గల కారణం ఏంటంటే, రామచంద్రపురం పురపాలక సంఘంలో దాదాపు 3-4 సంవత్సరాల క్రితం జరిగినటువంటి పేద ప్రజలు దోచుకున్న విధానం. ఇదేంటంటే, ఈ రాష్ట్ర పూర్వ ముఖ్యమంత్రి గారు డాక్టర్ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలందరికీ కూడా దాదాపుగా 35 లక్షల మందికి 35,65,000 మందికి గృహ నిర్మాణం కొరకు ఇంటి పట్టాలు ఇవ్వటం, కొంతమందికి గృహాలు కూడా మంజూరు చేయడం జరిగింది. అట్లాగే రామచంద్రపురం పట్టణానికి సంబంధించి ఇక్కడికంటే కొంతమంది మిగిలిపోయిన వారు అనుకుంటాను, వారికి వెల్లసవరం, ఏరుపల్లి, అసంబాద, ఉండూరు గ్రామాల్లో కూడా వారికి పట్టాలు ఇచ్చారు. దానికి లబ్ధిదారు ఒక కాంట్రాక్టర్ని చూపించి వెళ్ళు, ఆ కాంట్రాక్టర్ కొంత డబ్బులు ఇస్తే ఇల్లంతా అతను కట్టేసి ఇస్తాడని చెప్పి మెప్మా ద్వారా కొంత రుణాలు తీసుకుని అదే కాంట్రాక్టర్లకు ఇచ్చాడు. ఎంత వసూలు చేశారంటే దాదాపుగా 1,22,93,000 రూపాయలు. ఈ 1,22,93,000 ఎవరెవరికి ఇచ్చారంటే, బి వెంకటరమణ కాంట్రాక్టర్, సమాచార హక్కు కింద పిల్లి శివకుమార్ అనే ఒక అబ్బాయి అడిగితే వారు ఇచ్చిన రిప్లై. ఆ కాంట్రాక్టర్ ఎవరు అడ్రస్ లేదు, ఆ కాంట్రాక్టర్ ఉన్న అనుభవం ఏంటో తెలియదు. అతనికి 86,63,000 రూపాయలు ఇచ్చారు. అట్లాగే కె శ్రీనివాస్ అనే కాంట్రాక్టర్కి 14,80,000 ఇచ్చారు. షేర్వాల్ టెక్నాలజీ అని మనకి టిట్కో హౌసెస్ కట్టినప్పుడు వాళ్ళు చేస్తారు, షేర్వాల్ కంపెనీ. మరి షేర్వాల్ కంపెనీ వీళ్ళు ఏం చేసిన గోల్డెన్ రాక్స్ అనే కంపెనీకి 21,50,000 ఇచ్చారు. వీళ్ళందరికీ ఉన్న అనుభవం ఏంటి అసలు? నాకు తెలుసున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, వాళ్ళ అడ్రస్ రాయలేదు. నాకు తెలుసున్న సమాచారం ఏంటంటే, ఈ కాంట్రాక్టులు ఇద్దరు నెల్లూరు జిల్లాకు చెందిన వాళ్ళకున్న అనుభవం ఏంటో, వారు అసలు ఏం చేస్తారో, వారికి రామచంద్రపురం పరిచయాలు ఏంటో ఏమీ మనకి ఎవరికి తెలియదు. దీనికి అంతకీ కారణం ఎవరంటే, రింగ్ లీడర్ ఎవరంటే శ్రీ కె శ్రీకాంత్ రెడ్డి, who was worked as municipal commissioner from 30/10/2022 to February 2, 2024 వరకు కమిషనర్గా పనిచేశాడు. అతను చేస్తున్నటువంటి వైభవీలంతా ఫోన్ ఇచ్చిన తర్వాత అది ఏమైనా వసూలు చేయగలిగారంటే ఆ డబ్బులు వసూలు చేయలేకూడదు. మెప్మా పని ఏంటంటే, మెప్మా అంటే ఏంటి? మిషన్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ ప్రావర్టీ ఇన్ మున్సిపల్ ఏరియా, దట్ ఈజ్ మెప్మా. అదే రూరల్ ఏరియా అయితే సర్ఫ్, సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ ప్రావర్టీ, దట్ ఈజ్ ది సర్ఫ్. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందంటే, ఈ రెండింటిని జాయింట్గా ఒకే గుడి కిందకి తీసుకొచ్చి వీరు తయారు చేసే ప్రొడక్ట్స్ని ఈ రెండు కలపకపోతే, కేవలం దేనికది ఇండివిజువల్గా చేస్తే వీళ్ళు తయారు చేసిన ప్రోడక్ట్స్ తొందరగా సేల్ అయ్యే అవకాశం లేదు, తొందరగా వాళ్ళకి లబ్ధి చేకూరే అవకాశం లేదు. వాళ్ళ ప్రాపర్టీని మనం నిర్మూలించడం ఎలాగైతే రెండు ఒకే గుడికి తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా అర్బన్ ఏరియాలో ఉన్నటువంటి బెనిఫిషరీస్ వారికి రూరల్ ఏరియాలో వారికి స్థలాలు ఇచ్చిన దానికి వీళ్ళు సహకరించి ఈ డబ్బులు మొత్తం తీసుకుని ఇది ఇచ్చారు. ఇది సహజంగా అయితే ఇళ్ల స్థలాల్లో ఇల్లు నిర్మాణానికి డబ్బులు ఉపయోగించకుండా వీళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళకు రుణాలు ఇచ్చి దీనికి వాళ్ళకి ఇల్లు కట్టడానికని ఆ కాంట్రాక్టులు అందరికీ ఇచ్చిన మహనీయుడు ఆనాటి కమిషనర్. సరే, దీంట్లో హౌసింగ్ డిపార్ట్మెంట్ కూడా పూర్తి సమాచారం తెలుసు. వారు కూడా ఇల్లు మంజూరు చేసి సిమెంట్ స్టీల్ ఇచ్చారు. ఇప్పటి వరకు కనీసం ఒక్క ఇటుకి కొట్టబెట్ట కూడా పెట్టలేదు అక్కడ. అంటే ఏం చేస్తారు ఈ సిమెంట్ కానీ ఈ ఐరన్ కానీ? ఏమైంది ఇది?
ఈ డబ్బులేమో వాడు పట్టుకుపోయాడు. ఈ ఐరన్ సిమెంటు నాయకులు ఇల్లు కట్టుకున్నారు. పోయిన వాళ్ళు ఎవరంటే ఇక్కడ లబ్ధిదారులు హౌసింగ్ డిపార్ట్మెంట్ ఏఈ గారు జైలు వారిపోయారు. ఏంటి అసలు దీని గురించి ఎందుకు ఎంక్వైరీ జరపడం? ఇన్ని సంవత్సరాలు అయిందే, 2-3 సంవత్సరాలు గతించిపోయిందే. ఈ 3 సంవత్సరాల్లో గతించిపోతే కనీసం దీని డబ్బులు వసూలు చేయాలనే శ్రద్ధ కమిషనర్ గారికి కానీ లేదా మెప్ప వారికి కానీ ఎవరికి దీని మీద ఆలోచన లేదు. అంటే ప్రభుత్వం డబ్బు ఎవరు దోచి తినేసినా పర్లేదు, మనం చూస్తూ ఊరుకుంటే సరిపోతుంది, నేనున్నప్పుడు చేయలేదు కదా అని ఈ కమిషనర్ గారు అనుకుంటున్నారు. దీనికి ఎవరు వసూలు చేస్తారు? ఇక్కడ డబ్బులు వీళ్ళకి ఇల్లు ఎవరు కడతారు? అంటే పేదవాళ్ళు బలి అయిపోవాల్సిందేనా అనేదే అది. అసలు దేనికి ఉపయోగించకూడదో దానికి ఉపయోగించారు. అది కూడా సక్రమంగా ఏమైనా చేయగలిగారా? అది సక్రమంగా చేయలేదు. పోనీ అధికారులను, మరో డిపార్ట్మెంట్ అధికారులను బలి చేయడం ఎందుకని ఊరుకున్నారా? అది చేయలేదు. అసలు హౌసింగ్ డిపార్ట్మెంటు నష్టపోయారు అధికారులు, ఇటు లబ్ధిదారులు నష్టపోయారు. పోనీ ఇకేమైనా ఇల్లు కనీసం మొదలు కూడా కాలేదు. అంటే ఇదంతా దాదాపు మొత్తం ఇదంతా 1,22,93,000. ఈ డబ్బు అంతా కైంకర్యం చేసిన వాళ్ళు బాగానే ఉన్నారు. ఎవరు పెట్టుకుంటారు క్లాసు? ఎందుకు రికవరీ చేయరు? నేను ముఖ్యమంత్రి గారికి కూడా లెటర్ రాస్తున్నాను కదా దీని మీద. విజిలెన్స్ ఎంక్వైరీ కానీ లేకపోతే సిబిసిఐడి కానీ కేసు చేసి ట్రాన్స్ఫర్ చేసి పూర్తిగా ఎంక్వైరీ జరిపిస్తే అసలు ముద్దాయిలు అందరూ, అసలు ముద్దాయి ఎలాగో కమిషనర్ అసలు ముద్దాయి, ఈ నెల్లూరు జిల్లాకు చెందినటువంటి బి వెంకటరమణ అతను ముద్దాయి, కె శ్రీనివాస్ కాంట్రాక్టర్ అతను ముద్దాయి, షేర్వాల్ టెక్నాలజీ, ఆ షేర్వాల్ టెక్నాలజీ కూడా ఎవరంటే గోల్డెన్ రాక్స్ కంపెనీ వారు. నలుగురు ఐదుగురు ఉన్నారు. ఐదుగురిదే కాకుండా వెనకాల నుండి నడిపించిన నాయకులు వాళ్ళ ముందు రావాలి. ఇక్కడ వాళ్ళంతా చూసుకుని ఎందుకు వాళ్ళకి అంత అవసరం ఏమొచ్చింది? ఇటు హౌసింగ్ డిపార్ట్మెంట్ని ఇబ్బంది పెడుతున్నారు, ఇటు పేద ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. ఖచ్చితంగా దీని మీద పూర్తిగా ఎంక్వైరీ చేసి ఐదర్ ది ఎంక్వైరీ మే బీ కండక్టెడ్ ఐదర్ విజిలెన్స్ ఆర్ సిబిసిఐడి రెండిట్ల మీద ఏదో ఒకటి ముఖ్యమంత్రి గారి నేమని కూడా లెటర్ రాస్తున్నాను నేను. ఎవరు ఎన్నకాలం దోచుకు తింటారు? ఇది ఎంతకాలం పీడిస్తారు ఈ పేద ప్రజలందరినీ? ఇక్కడ పేద ప్రజలను పీడించడానికి డైవర్ట్ ఎవరు చేయమన్నారు మిమ్మల్ని? మెప్మా డబ్బులు తీసుకొచ్చి డైవర్ట్ చేయవలసిన అవసరం ఏమొచ్చింది? అది హౌసింగ్ డిపార్ట్మెంట్ సంబంధం లేదు. వాళ్ళు డబ్బు కట్టారు కాబట్టి వాళ్ళు ఇల్లు శాంక్షన్ ఇచ్చేసారు. డబ్బు ఎక్కడిదో వారు అడగలేదు. ఈ కుంభకోణానికి మందు కూడా బాధ్యత ఉంది కదా. అక్కడ మున్సిపాలిటీ ఈజ్ ఎ పర్మనెంట్ బాడీ, మున్సిపాలిటీ కూడా పర్మనెంట్ బాడీ. అక్కడ కమిషనర్ చేసినప్పుడు దాన్ని ఇప్పటికైనా మీరు కూడా ఎందుకు ప్రయత్నం చేయట్లేదు? ఇవన్నిటి మీద పూర్తిగా కనీసం మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లే వరకు మీరు ఎవరు పనిచేయరా? కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి మెప్మా పనేంటి? ఎవరు పేదరికాన్ని ఎరాడికేట్ చేయమని మెప్మా పని, మరింత పేదవాళ్ళంతగా తయారు చేయమన్నా ఈ డ్యూటీ. వాళ్ళు చాలా క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. అవసరమైతే గృహిణుడు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ద్వారా తయారు చేసే వస్తువులకి ఇంకా నాణ్యత లేకపోతే వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ పెట్టి స్కిల్ మాస్టర్స్గా తయారు చేయవలసిన పూచి మెప్పాలి. ఆ స్కిల్ మాస్టర్స్గా తయారు చేయవలసిన పూచి వాళ్ళదైనప్పటికీ దాని గురించి పట్టించుకోలేదు. ఈ డబ్బులు తీసుకొచ్చి వీళ్ళు తినేయటానికి ఏదైతే డైరెక్ట్గా తినేయటానికి ఆధారంగా ఉంటుందో, డైరెక్ట్గా తినేయటానికి అనుకూలంగా ఉంటుందో ఆ కార్యక్రమం చేసి ఈ కోట్లాది 1,23,00,000 అంటే చిన్న విషయం కాదు. ఇక్కడ రామచంద్రపురం లాంటి చిన్న పట్టణంలో ఇల్లు కట్టుకోలేని స్థితిలో ఉన్నటువంటి పేదవాళ్ళే మరి 1,25,00,000 వరకు వీళ్ళు కైంకర్యం చేశారంటే కైంకర్యం చేసిన వాళ్ళందరినీ కూడా ముద్దాయిలుగా కోర్టులో నిలబెట్టినప్పుడే కొంతవరకు ఈ దోపిడీలు ఆగుతాయి. అంతే తప్ప సంవత్సరాల తరబడి దీన్ని గెంటుకుపోవటం, నాది కాదు పని నేనివ్వలేదని ఇప్పుడు కమిషన్ గారు అనుకోవడం తప్పే. మరి ఆ కమిషన్ గారు నేను ఎలాగో సంవత్సరంలో 6 నెలల్లో పోతాను కాబట్టి మనం ఏదో దోసుకు తెలిసిపోదామని అతను అనుకోవటం, ఇవన్నీ తప్పు. కాబట్టి దీని మీద మరి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తున్నాను. ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ వేసి ఐదర్ సిబిసిఐడి ఆర్ విజిలెన్స్ కమిషన్ ఎంక్వైరీ వేసి అందరినీ కూడా మరి బోనెక్కించవలసిందే. వీళ్ళందరినీ వీళ్ళ వెనకాల ఉన్న నాయకుల్ని వీళ్ళు ఇల్లు కట్టుకున్నారా పేదవాళ్ళ సిమెంట్ మీరు డ్రా చేసుకోవడం, మీరు ఇల్లు నిర్మించుకోవడానిక పేదవాళ్ళ ఇల్లు మీద
ఐరన్ తీసుకోవడం ఇదా పని. మీరు హౌసింగ్ అయిన నిర్దాక్షిణ్యంగా పాపం వెళ్ళిపోయేటప్పుడు అలోమని గొడవ అతనికి మీద 40 లక్షల రూపాయలు సొంత డబ్బు కట్టుకున్నాడు వాళ్ళ డిపార్ట్మెంట్కి. మరి ఈ పనులు చేస్తూ ఉన్నప్పుడు ఎందుకు విడిచిపెట్టాలి? మా పార్టీ గిట్ట ఏ పార్టీ అయినా తర్వాత చూద్దాం. ముందు ఖచ్చితంగా దీని మీద ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ శిక్షించవలసిందే. దీంట్లో అదే పేద ప్రజలు కూడా మా పార్టీ వాళ్ళే. ఇలా దీంట్లో తినేసిన నాయకులు మా పార్టీ వాళ్ళని మేము చూస్తూ ఊరుకుంటే పేదవాళ్ళని ఎవరు రక్షిస్తారు? ఖచ్చితంగా వాళ్ళే మా పార్టీ వాళ్ళే. తిరిగి వెంటనే ఆ డబ్బులు వసూలు చేసి హౌసింగ్ డిపార్ట్మెంట్ ద్వారా ఇల్లు అయినా కట్టించాలి, లేకపోతే మెప్మా డబ్బులు డైవర్ట్ చేయకూడదు. కాబట్టి ఆ డబ్బులతో వాళ్ళకి ఇవ్వాల్సిందే, వాళ్ళతో ఇచ్చి చిరు వ్యాపారులతో పెట్టించవలసిందే. దీని గురించి కమిషనర్ కోరుతున్నాను, వెంటనే మేము ఏదో నోటీస్ ఇచ్చామండి అయిపోతుందంటే తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్కి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి కూడా లెటర్ పెట్టాను. నిన్నే రాత్రి మెయిల్ పంపించాను. ఈ అవినీతి అంతా ఈ వైసీపీ గవర్నమెంట్లో జరిగిందంటారా మీరు? అంతే, అప్పుడే జరిగింది. మరి అప్పుడు గవర్నమెంట్కి సంబంధం ఏంటి? ఇది గవర్నమెంట్ సంబంధం. రామచంద్రపురం పురపాలక సంఘం 20-25 మధ్యలో జరిగింది. 20-25 మధ్యలో జరిగింది. మరి అంటే అప్పుడు స్థానిక ఎమ్మెల్యే గారు నేను లోకల్గా ఉంటే నాకు ఇప్పటి వరకు నాకే తెలియలేదు. లోకల్గా ఉండేవారికి అంటే ఇదంతా దాస్తున్నారు ఇవన్నీ కూడా. మరి దాయటం గల కారణం ఏమొచ్చింది? ఇది కూడా ఎవరో చెప్తే తెలిసిందా? మరి అప్పుడు స్థానిక మంత్రి గారు, మాజీ మంత్రి ఎవరుంటే వాళ్ళు వెళ్తారు. ఎవరున్నా మాజీ మంత్రి గారు ఉంటే ఆయనకి ఏమన్నా ఇక్కడ మంత్రి గారు ప్రాతినిధ్యం వహించారు. మరి అప్పుడు ఆయన దృష్టి కూడా మరి నేను తీసుకెళ్ళి ఇప్పుడు రోజు వెళ్తుంది ఆయనకి కూడా. ఇప్పుడు వెళ్తుంది కాబట్టి మీరు చెప్తారు కాబట్టి అలా చెప్పమని తెలిసిందో నాకు తెలియదు. ఆయనతో నేనేం మాట్లాడలేదు. మాజీ మంత్రి గారు కూడా తెలిసే ఉండొచ్చు. ఇది ఎందుకు ఊరుకోవాలి? తెలిసి మీరు ఇల్లు కట్టుకున్నారని చెప్పేసి అన్న ఆరోపణ చేస్తున్నారు. ఎవరు ఆయన చేస్తారు? అదే చేస్తామంటున్నారు. అప్పుడు ఇల్లు కట్టుకున్నారు ఎవరో చెప్తారు. అప్పుడు ఇల్లు కట్టుకునే నాకు సిమెంట్ ఎవరు, లేకపోతే ఈ సిమెంట్ ఏమైపోయింది? ఈ సిమెంట్ ఎక్కడ అమ్మేశారు? అదే అమ్మాలి. ఎందుకు అయ్యి బలైపోవాలి? ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయిన అయ్యి బలైపోయాడు. అతను ఎవరు రక్షిస్తారు? అతన్ని ఇంట్లో తేలాలి. దీని మీద ఎంక్వైరీ జరిపించాలి. సిబిసిఐడి ఎంక్వైరీ చేయించి ఖచ్చితంగా అరెస్టులు జరిగితే తప్ప ఇటువంటి కుంభకోణాలు ఆగవు అని చేత గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాను. దీని మీద సిబిసిఐడి ఎంక్వైరీ చేయించి దీంట్లో ఎవరెవరు ఉన్నారు, దాంట్లో పెద్దవాళ్ళు ఎవరున్నా సరే వెనకాడవలసిన అవసరమే లేదు. యువతలు పేద ప్రజలు అంటే మా పార్టీ వాళ్ళే. వాళ్ళ నాశనం అయితే మాత్రం చూస్తూ ఊరుకోం. దాన్ని ఖచ్చితంగా దాన్ని చేయవలసిందే. ముఖ్యమంత్రి దాకా వెళ్ళదు ఇది. ఎక్కడ నాయకులు, ఎక్కడ అధికారులు చేసిన పనులు. అంటే మీరు చెప్పేది ఏంటంటే వీళ్ళు పేద ప్రజలే దోచుకున్న వాళ్ళు కూడా మీ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులే వెళ్తారు అని అంటున్నారు, ఆరోపణ చేస్తున్నారు. ఉంటే వెళ్తారు ఎవరైనా, ఉంటే వెళ్ళవలసిందే. మమ్మల్ని తినేమనా? మాకు నాయకత్వం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తుంటే నేను ఇక్కడ పేదవాళ్ళని పడి తినేమనా? ఎవరున్నా వెళ్తారు? వాళ్ళు ఇల్లన్నా కట్టాలి కదా, దాని మీద శ్రద్ధ ఉండాలి కదా కనీసం. మీ డిమాండ్ ఏంటి సార్? అసలు నా డిమాండ్ దీని మీద పూర్తిగా విచారం చేసి ముందున్న వాళ్ళు వెనకున్న వాళ్ళు. ముందున్న వాళ్ళు అంటే ఎవరైతే చెక్కులు తీసుకున్నారో వాళ్ళు, ఇచ్చిన వాళ్ళు, ఎవరైతే దీని వెనకాల నడిపించిన వాళ్ళు, ఆ సిమెంట్ ఎవరు డ్రా చేసి పట్టిపోయారో వాళ్ళు అందరూ కూడా ముద్దాయిలుగా కోర్టులో నిలబడవలసిందే. సిమెంట్ ఆల్రెడీ డ్రా చేసి పట్టుకెళ్ళారని చెప్పి మీరు ఆరోపణ చేస్తున్నారు. అది ఎవరనేది మీకు తెలీదా? తెలీదు. దాని మీద ఆధారం నాకు దగ్గర వస్తాయి. వాళ్ళు ఇచ్చిన వాళ్ళు చెప్తారు. దాని మీద పోలీస్ ఎంక్వైరీ ఆల్రెడీ ఆటోమేటిక్గా తెలుసు, మీకే తెలిసి ఉంటుంది. ఎప్పుడు చెప్పాలి అప్పుడు చెప్తాం. అది ఇప్పుడు ఏం చెప్తాం? దాని మీద ఎంక్వైరీ జరిగినప్పుడు నన్ను అడిగారని చెప్తాం. అది ఎంతవరకు వచ్చినప్పుడు ఇంకా ఆ విషయం దాచడం ఎందుకు? ఇంకా చెప్పచ్చు కదా సార్. నా దగ్గర ఆథరైజ్డ్ అథారిటీ ఉండాలి కదా. అంచేత అథారిటీ ఉండాలి కదా. ఎలా వాడారు అన్నది హౌసింగ్ డిపార్ట్మెంటే చెప్తారు. మనం చెప్పగలదు, హౌసింగ్ డిపార్ట్మెంటే చెప్తారు అది ఏమైందన్నది. కలెక్టర్ గారు కూడా లెటర్ పెట్టాను, నిన్నే మెయిల్ పంపించాను. నా దృష్టికి వచ్చిన వెంటనే దీన్ని చర్యలు తీసుకోమని. దీని మీద రేపు దిశ మీటింగ్లో కూడా అడుగుతాను, నిలబెడతాను. అధికారులు దీనికి సమాధానం చెప్పాల్సిందే. ఎప్పటికైనా తెలిసిందంటే కలెక్టర్ గారు నోటీస్ ఇచ్చారు వీళ్ళకి. సార్ ఇప్పుడు మా పార్టీ కాదు ఎవరిని అడుగుతాను. మీ చైల్డ్ పర్సనే ఉన్నారు కదా, అప్పుడు వాళ్ళకి కూడా తెలియదు అంటారు. ఇది తెలియకపోవచ్చు. చైల్డ్ పర్సన్ సంతకాలు ప్రతి ఫైల్ మీద సంతకం ఉండదు కదా. చైల్డ్ పర్సన్ కూడా తెలియకపోవచ్చు, తెలియకుండా జరగఉండొచ్చు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్.
Media legend Ravi Prakash is back.